హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ఏ ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకి నవాబ్ ఖాన్పేట్ శంకరపల్లికి దగ్గరలో ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా మనకి వట్టే మీనాపల్లి. ఇది ఊరిది. ఇది ఊరికి ఆనుకునే ఉంటుంది మన వెంచరు. సో మనం ఒకసారి సైట్కి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇది వికారాబాద్ రోడ్ అండి. లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి నవాబ్ ఖాన్పేట్ టు వికారాబాద్ వెళ్ళే రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. డైరెక్ట్ రోడ్ ఫేసింగ్ కాదు. సో మనకు ఆల్రెడీ రోడ్ పైన టీ షాప్స్ కానీ పక్కనే హౌసెస్ ఆల్రెడీ ఉన్నాయి. మనకి విలేజ్ రెడీగా ఉంటుంది. విలేజ్లో మనకి రెసిడెన్షియల్ చాలామంది ఉంటారు. ఒక హాఫ్ కిలోమీటర్ రోడ్ అయితే ఎర్రమట్టి ఉంటుంది. ఇప్పుడు మనం వెంచర్ లోపల వచ్చాము. ఇది వచ్చేసి మనకి డిటీసీపీ విత్ రేరా అప్రూవ్డ్ వెంచర్. ఇది ప్రైస్ వచ్చేసి 15,999. ఇది మనకి ఇంకోటి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ మనకి విల్లాస్ వీకెండ్ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి యూజ్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్కి ఆనుకునే ఉంటుందండి. సో ఇక్కడ మనకి చూపిస్తున్నట్టు ఇవన్నీ వీకెండ్ హౌసెస్ అండి. పర్ డే 7,000 8,000కి లోపల చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్కి ఆనుకొనే మన ప్రాజెక్ట్ ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్లో రెగ్యులర్గా ఎవ్రీ సండే కస్టమర్స్ చాలా క్రౌడ్ ఉంటుంది. అంటే వీకెండ్ హౌస్ లాగా ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు ఉంటుంది, రిసార్ట్ లాగా. ఇది ఊరండి. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఊరు నుంచి కొంచెం డిస్టెన్స్లోనే మనకి ఈ వెంచర్. ఇప్పుడు మనం చూస్తున్నది పార్క్ ఏరియా అది. సో యాజ్ పర్ ది డిటీసీపీ నామ్స్ మొత్తం మనకి పార్క్. సో డెవలప్మెంట్ వర్క్ జరుగుతూ ఉంది. సో రోడ్స్ లెవెలింగ్ చేశారు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ చేశారు. ఇంకా ఎలక్ట్రిసిటీ కానీ సీసీ రోడ్స్ వేసేది ఉంటుంది. మనకి ఇది మెయిన్ లొకేషన్ అడ్వాంటేజ్ రీజనల్ రింగ్ రోడ్కి చాలా దగ్గరండి. లెస్ దెన్ హాఫ్ కిలోమీటర్. దాని తర్వాత ఒక 20 మినిట్స్ డిస్టెన్స్లోనే మొబిలిటీ వ్యాలీ కానీ మీకు ఇది మనకి శంకర్పల్లి దగ్గర ఉంటుంది. ఒక 30 మినిట్స్ డిస్టెన్స్లోనే మనకి కోకోపేట్ నియోపోలిస్కి వెళ్ళొచ్చు మనం. ఈ ఏరియాలో సరౌండింగ్లో పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకున్నారండి. మేఫేరు, జీవీకే, ఇనార్కార్, చాలామంది పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకున్నారు. అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో ఫ్రీ సైట్ విజిట్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. నా నంబర్ స్క్రీన్ పైన ఉందండి. థ్యాంక్ యూ అండి.